బాబా ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ప్రస్తుతానికి కౌలుకి ఇచ్చాలే. మనకి సీనియర్ అయిపోయింది, నాకు ఓపిక కూడా తగ్గిపోయింది. వ్యవసాయం ఇంతకు ముందు చేసేవాడినా. వ్యవసాయం చేస్తా ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే గనక కరువు కాటకాలే వస్తాయి తప్పితే ఏముండదనే మాట అయితే. అన్ని అది ప్రకృతి మీద ఆధారపడింది. అయితే రైతుకి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడు చేసేది లేదు, చచ్చేది లేదు. మార్కెట్ అయినా ఊరకు మీటింగులు పెట్టడం తప్పితే ఏ పార్టీ వాడైనా రైతుకి వ్యవసాయం ఉత్పత్తులు సప్లైని బట్టి మార్కెట్ ఉంటుందంటే ఈరోజు 90 రూపాయలు 100 రూపాయలు ఆమె టమాటాలు 3 రూపాయలు అమ్ముతున్నాయి. అది అన్ని గవర్నమెంట్లో ఉన్నాయి. జగన్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ఉల్లిపాయలు 10 రూపాయలు పండి 100 రూపాయలు అమ్ముతున్నారు. గవర్నమెంట్ తోటి ఆ సంబంధాలు లేవు. కానీ జనాన్ని మభ్య పెడతాం కోసం వాళ్ళు చెబుతున్నారు తప్పితే మార్కెట్ల గురించి అది అసలు ఎవరికి సంబంధమే లేదు. ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది అంతవరకే. లేదు మాకు తెలిసిన దాడి. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడు 6 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి గమనించిన ప్రధాన తేడాలు ఏంటి మీరు? గడిచిన ప్రభుత్వానికి జనం అందరు చీకొడితేనే కదా 175 నాట్అవుట్ అని చివరికి 11కి వచ్చింది. ఇప్పుడు మరి చంద్రబాబుని భారీ బంపర్ మెజార్టీ కూడా భారీగా వచ్చింది. ఎవరు ఊహించినంతగా. మరి జనానికి తెలిసే కదా ఆ విధంగా మెజార్టీ వచ్చింది. మరి అన్ని విషయాలు ఫెయిల్ అయ్యాడుగా. రాజధాని ఆడవాళ్ళని కొట్టించేది ఇదే. అకారణంగా నాయకులను తీసుకొచ్చి బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా సరే వైఎస్ఆర్ వాళ్ళని తీసుకొచ్చి జైల్లో అకారణంగా ఏ విధమైనటువంటి నేరారోపణలు లేకపోయినా సరే ఈవెన్ చంద్రబాబు ఆల్సో తీసుకొచ్చి చివరికి కోర్టులు కూడా ఏమి ఆధారం లేకపోతే డిమాండ్ చెబుతున్నప్పుడు ఇప్పుడు అన్ని ఆధారాలు ఉంటే 2 వారాలు 3 వారాలు అతన్ని జోలికి బాగాకండి, ఏమి చర్యలు తీసుకోండి. అయ్యే కోర్టులు అప్పుడు అయ్యే కోర్టులు ఇప్పుడు అయ్యే కోర్టులు అందరూ నాయకులు. అది చట్టాలు అప్పుడు అయ్యి ఇప్పుడు అయ్యే. రైతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళతో నడిచిందని సామెత స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది ఓటర్స్కి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేది పేద ప్రజలకు ఎంతో మంచి చేశాను నేను, రైతులకు ఎంతో మంచి చేశాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తుంది, పేదలను మోసం చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? ఏం చేశాడు పేదలకు? ఏం చేశాడు? 1 సెంట్ ఇళ్ళు ఇచ్చాను పనికొత్తయా? 20 లక్షలు 30 లక్షలు ఉన్న పొలం 50-60 లక్షలు పెట్టి మీ నాయకులు గుంటల్లో ఇచ్చారు. దాదాపుగా 90%, ఒక 10% తప్పితే 90% అంతా పరికరాని భూములు ఇచ్చి దూరాన. ఇప్పుడు మాకు దగ్గరలో పేరేచర్లు ఉంది, లోనకు 4 కిలోమీటర్లు లోనిచ్చే దానికి రోడ్డు లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో కూడా ఇచ్చారు. అవి అసలు తంతి పడేటట్టు ఉండే గోడలు కట్టి అన్నీ అవి సరైనటువంటి ఆదరణ లేవు. అసలు సెంటు భూములు అసలు ఎవడు కట్టుకోవట్లా. ఎవరైనా కట్టుకున్నా కూడా నిరుపయోగంగా అయిపోయినాయి. ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది సూపర్ 6 అంటూ చంద్రబాబు నాయుడు చెప్పాడు. సూపర్ 6 కాదు, జనాల్ని సూపర్ గా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. జనానికి అందరికి ఆయన మోసం చేసింది అందరికి తెలుసు. కానీ ఈయన సూపర్ 6 అన్నంగా అంటంతో సూపర్ 6 వరకే ఓట్లు వేశారనేది చంద్రబాబు గారు భ్రమ. ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఉండి ఈయన గెలిపించారు. 2,71,000 కోట్లు పంచాను నేను, నా మీద వ్యతిరేకత ఉండేది, ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారు అంటున్నాడుగా. ఇప్పుడు ఆయన కూడా గెలిచినప్పుడు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడు జగన్ గారు కూడా. ఈవీఎంల మీద ఒక సాగు. మనం ఎందుకు కింద పడ్డారంటే కళ్ళు మన రేసేగట వాళ్ళు కింద పడ్డారని ఎవడు చెప్పడు. నేను ఎవరు చూద్దాం లోతు చూద్దాం అని చెప్పని దిగాను రా అంటాడు గుంటలోకి. ఆయన అంతే ఎవడు ఈవీఎంలు అనే మాట ఒట్టి మాట అండి జనాన్ని. ఎందుకంటే ఏదో క్యాడర్ని ధైర్యం నింపడానికి వాళ్ళు మోసం చేసి గెలిచారా, మనకి ఇంకా మెజార్టీ ఉందని చెప్పుకోవడానికి తప్పితే జనం అప్పుడు ఎక్కించినంత ఉత్సాహంగా ఎక్కించారు. దించడం రెట్టింపు ఉత్సాహంతో దించేశారు. నేను అత్యంత నీతి పరుణ్ణి, అత్యంత నిజాయితీ పరుణ్ణి, అసలు అబద్ధం ఆడటం అంటే తెలియదు అంటున్నాడు. ఈయన ప్రపంచంలో నెంబర్ 1 హరిశ్చంద్రుడు. ఇక రాజకీయంలో నీతివంతుడు అనేది మాట మనం చెప్పకూడదండి. ఏ పార్టీ అయినా కానీ, జగన్ అనే కాదు ఏ పార్టీ వాళ్ళని నీతిమంతులు అంటే ఒక్కొక్కడు కోట్లు పడగలుగుతున్నారు. ఇక్కడ ఏమి లేకుండా నామినేషన్ వేసిన రోజు రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రతివాడు కోట్లు ఎట్లా గడుస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే విలువలకి విశ్వసనీయతకి కట్టుబడి ఉన్నాను నేను అబద్ధాలు ఆడకపోవటం వల్లే ఓడిపోయాను అన్నాడు. అట్లా మొదలు పెడితే 100 ఉన్నాయి. రాజధాని నేను ఒకటే రాజధాని అన్నాడు, ఎక్కడుందో 3 రాజధానులు అన్నాడు అసెంబ్లీలో. ఇవన్నీ ఏంటంటే అట్టాడు ఆ విధంగా చెప్పుకుంటే కౌలు రైతులకి సంవత్సరం రైతులకి ఇవ్వాల్సి ఈడు కోర్టుకు పోతే అప్పుడు ముట్టికాయలు పెట్టి తీస్తాడు. ఈ ఫండ్స్ అండి
పంచాయతీ వాళ్ళు ఆయన నొక్కేశాడు, ఎంప్లాయీస్ ఉండి ఆయన నొక్కేశాడు. ఇంకా నీతంటే ఇంకేముంది? పరిపాలనలో తాకట్లు పెట్టాడు కొన్ని. ఇంకా ఆయన నీతే ఉంది చెప్పిన మన నాది విశ్వసనీయత అంటే ఏంటి చెప్పాడు ఆయన కూడా. నేను ప్రకటన చేశాడా? బాబాయ్ మరి గడిచిన 5 సంవత్సరాల్లో మీరు రాజకీయ నాయకులు వాడిన భాష చూశారు, అంటే ఇక అసెంబ్లీలో మరి 6 నెలల నుంచి అసెంబ్లీలు జరుగుతున్నాయి, 2 సార్లు అసెంబ్లీలు జరిగినాయి, ఆ భాష చూశారు. ఎలా అనిపించింది మీకు తేడా? అసలు ప్రతిపక్షం రాలేదు కదా. అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నాడు కదా. అది సబమైన మాట కాదుగా. ఏ పార్టీ ఏదన్నా కానీ జనం నిన్ను 11 సీట్లు కడినప్పుడు మరి అదే అసెంబ్లీలో చంద్రబాబుని 4 గంటೆ నువ్వు ప్రతిపక్ష హోదా కూడా ఉండవు అని చెప్పి నేను అన్నాడు కదా. మరి ఈయనకి తెలియదు అంటే ఈయన చేసిన తప్పులు. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటే జనానికి తప్పు చేసి కూడా ఇంకా బొక్కాయిచ్చి జనం తప్పు, ఓటర్ తప్పు, నన్ను గెలిపిలేదనే మాటలు ఆయన అనవసరం. మరి ఓవరాల్ గా చూస్తే ఆయన అంటుంది 2028 కానీ 2029లోని ఈ ప్రభుత్వం నిలబడదు, నేను వచ్చేస్తున్నాను మళ్ళీ అధికారంలోకి అంటున్నాడుగా. ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పుకుంటే 175 నాకు వస్తాయి, 175 ఎందుకు రాలా? ఆయన ఇప్పుడు ఈ మాటలు కూడా అంతే. చంద్రబాబు గారు కూడా చాలా ధోరణి మార్చుకోవాలి. ఆయన ఇప్పటికీ కార్యకర్తలను పట్టించుకోవట్లా. ఇప్పుడు టీవీలో వచ్చాయి కూడా కొంత జనాభిప్రాయం ఉంది, ఇప్పుడు కార్యకర్తలను ఆయన పట్టించుకోవట్లా. రైతుల సమస్యల మీద కూడా ఆయన దృష్టి లేదు. అంటే కార్యకర్తలకే దోచి పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. డబ్బులని పాదెంకొని కార్యకర్తలు దెబ్బలు తినే జైల్లో ఉండి ఇప్పుడు కొట్టిన వాళ్ళు మళ్ళీ పార్టీలో చంద్రబాబు పక్కన తిరుగుతున్నారు, పార్టీలో తిరుగుతున్నారు. తన్నులు తిన్నాడు, ఇంటికాడే ఉన్నాడు. డబ్బులు బాగొట్టుకొని తన్నులు తిన్నాడు పార్టీలు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా బెటరు, తనట్లా ఎదుటాడు. అప్పుడు తన్నారు కూడా పార్టీలో అధికారంలో ఉండేవాడు తెలుగుదేశం వాళ్ళని. అప్పుడు తన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మామూలుగా వైసీపీ వాళ్ళని బతకుండా చంపేస్తున్నారంట. ఈయన కూడా 32 చంపించారు, తెలుగుదేశం వచ్చిన తర్వాత అన్నారు. ఢిల్లీ బయట ధర్నా చేశాడు. మిగతా వీళ్ళు అడిగారు ఎవరెవరు ఎక్కడ చచ్చిపోయారు అన్నాడు. ఎక్కడ 2 పేర్లు తప్పితే 32 పేర్లు ఎక్కడ ఇలా అన్ని విశ్వాసనీయత అంటాడు. ఢిల్లీ పోయి ధర్నా చేశారు కదా, 35 మంది 36 మంది చచ్చిపోయారు, తెలుగుదేశం వాళ్ళని చంపించారు అన్నారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళు అడిగారుగా, మా పేర్లు ఇవి మేము చర్య తీసుకుంటామని. ఎవడు అసలు ఇచ్చాడు పేర్లు? మరి ఆయన మాట్లాడిన అంతే ఉంటాయి, అబండాలను ఎత్తిరిస్తే. ఇప్పటికి కూడా చాలా ఉండే సమస్యలు. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడతా ఉంటాడు, అవి పరిష్కారాలుగా కుప్పలు ఎంఆర్ఓ ఆఫీసులో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాడు, రద్దు చేశా అన్నాడు ల్యాండ్ టైట్లు. అసలు ఇప్పుడు దానివల్ల ఎన్ని ఇబ్బందులు అంటే, ఆడపిల్లలకి ఇచ్చారు పొలాలు, కొన్ని పొలాలకు పాస్బుక్లు ఇవ్వాల, అడంగులు కానీ అనుపిల్లు రాట్లా. ఆ పొలం అన్నారు 22 జాబితా అన్నారు, ఇంతవరకు పరిష్కారం చేయాల. దానివల్ల రైతులు లోన్లు తెచ్చుకున్నారు. ఇంతకుముందు గత 100 సంవత్సరాలు 90 సంవత్సరాల నుంచి రిజిస్టర్లు ఉన్నాయి కూడా ఇప్పుడు ఆపిచ్చారు. ఈయన ఇంతవరకు రద్దు చేయాల. మరి ఈయన 14 గంటలు కలెక్టర్ మీటింగ్లు పెట్టాడు. రైతు సమస్యలు ముఖ్యమైన ఇది కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు చంద్రబాబు గారికి. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏదో చిన్న ఆడికి పోయి ఆటో ఇచ్చాను, ఈడకి పోయి ఇల్లు ఇచ్చా అంటే కాదు. ఈ లక్షలతో సమస్యల మీద పట్టించుకోవాలి.